చింతపండు కంటే మామిడికాయ పులుపు చాలా బాగుంటుంది కదా. మామిడికాయ దొరికే సీజన్లో అయితే మనకి మామిడికాయ ఎప్పుడు వేసుకుంటాం, కానీ దొరకని సీజన్లో కూడా మనం వాడుకోవచ్చు. సంవత్సరం అంతా మామిడికాయని వాడుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే. అది కూడా పెద్దగా కష్టపడక్కర్లేదు, సింపుల్గా అయిపోతుంది. మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత బాగా ఆరిన తర్వాత ఇలా తొక్క తీసేసుకోవాలి. మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాక్ సాల్ట్, కల్లుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని వాటిని అలా బాగా కలిపేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకొని స్టోర్ చేసుకొని వాటిని వాడుకోవచ్చు. లేదా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఆ పద్ధతిని నేనైతే అలాగే చేస్తాను. ఎండబెట్టకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ వాడుకుంటాను చింతపండు బదులుగా. మామిడికాయని ఇలా పొడవుగానే కాకుండా చిన్నగా తురిమేసుకొని అందులో ఈ రాళ్ళ ఉప్పు, పసుపు కలిపేసి అది కూడా కలిపేసుకొని బాగా స్టోర్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ముక్కలుగానే చేసుకుంటున్నాను. ఇలా జిప్ లాక్లో కానీ టప్పర్వేర్లో కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా పాడవకుండా అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.